అంటే రమ్య అంటే వీడియోస్‌లో మేము ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ చూడటం గానీ, నీ ప్రొఫైల్‌లో వీడియోస్ చూడటం గానీ, ఎట్లా అంటే చాలా ఎంజాయ్‌మెంట్. చాలా ఎంజాయ్‌గా ఎలాంటి అంటే ఏడవటం గానీ అలాగుండవు. కానీ రీసెంట్‌గా కొన్ని వీడియోస్ అంటే వేరే వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఏదో ఇవ్వటం, దాంట్లో హ్మ్. నీ ఎమోషనల్ స్టోరీ చెప్తా చాలా ఎమోషనల్ అయిపోతున్నావు ప్రతి దానికి. అంటే అంత నవ్వు ప్రతి ఒక్కళ్ళ నవ్వు వెనక చాలా బాధ ఉంటదని చెప్పేసని అంటారు కదా! సో, నీ ఫ్యామిలీ పర్సనల్ విషయం గాని, సో, బాగా నీకు బాధ పెట్టిన సంఘటన ఏంటి? అంటే వీడియోస్ స్టార్ట్ చేసినప్పటి దగ్గర నుంచి అంటే కామెంట్స్ రూపంలోనా? లేదు నీ పర్సనల్ దాని మీదనా? నాకు బాధ పెట్టింది అంటే సోషల్ మీడియా నుంచి నాకసలు ఇలాంటి బాధ రాలేదు. ఎలాంటి బాధ? ఇలాంటి బాధ. ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ ఇలాంటి చేయటం బ్యాడ్ గాని? కామెంట్స్ రాలే. సూపర్. ఇప్పుడు లక్షల మెసేజ్‌లొచ్చినా అందులో 1, 2 ఎనఫ్. అవును. నన్ను ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అందులో ఒక్కరు, ఇద్దరు ఏదో అన్నారని నేను బాధపడే మనిషినైతే కాదు. హ్మ్. బాధపడ్డ సిట్యుయేషన్ అంటూ ఇదొక్కటే. నా హ్మ్. ఫ్యామిలీ. అంటే నా పర్సనల్ లైఫ్, నా లైఫ్ మాత్రమే. హ్మ్. సో, ఇంత బాగా ఎంజాయ్ చేసే రమ్య పర్సనల్ లైఫ్ తెలుసుకోవచ్చా? ఆ! ఆల్‌మోస్ట్ అందరికి తెలుసు. అంటే తెలుసుకోవచ్చు. అందరికి తెలుసుకోవచ్చా అంటే నిజంగా చెప్పాలంటే అందరూ చాలామంది చూస్తున్నారు. అంటే కొడుకు, కొడుకు అని చెప్పేసని అంటున్నారు గదా! అంటే కొడుకేమో అంత పెద్దగున్నారు. మీరేమో ఈక్వల్‌గా అక్కలాగున్నారు. ఆ! అంటే ఏ కొడుకు? అంటే చెప్పాను గదా! నా లైఫ్‌లో అనుకోకుండా అమ్మ అనే మాటతో వచ్చిన నా బంధం అది. హ్మ్. సో, నాకు పిల్లలు పుట్టరు ఎవరు పిలుస్తారని నిజం చెప్తున్నా. పిల్లలు పుట్టరు అని తెలిసిన తర్వాత అమ్మ అని నా లైఫ్‌లోకి ఎందుకొస్తారు? అప్పుడు నాకు తిందామంటే తిండి లేని సిట్యుయేషన్స్‌లో అమ్మ నేనున్నా నీకు అని వచ్చిన నా కొడుకు. హ్మ్.